హలో. లాస్ట్ వీక్ మా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది. హెచ్ఎస్జీలో 2 వైపులా ట్యూబ్స్లోకి డై వెళ్ళలేదు కాబట్టి బైలెటరల్ ట్యూబల్ బ్లాక్, ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు మేడం. మీరేమైనా సజెస్ట్ చేస్తారా అని వచ్చింది. సో హెచ్ఎస్జీలో ఫాల్స్ నెగిటివ్ ట్యూబల్ బ్లాక్స్ ఒక్కొక్కసారి రావచ్చు. ఎందుకంటే కార్నల్ స్పాజం అనే ప్రాబ్లం ఉంటుంది. హెచ్ఎస్జీ చేసినప్పుడు కనుక విమెన్ కనుక భయపడి యాంగ్షియస్ అయితే ఈ కార్నల్ మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోయి ట్యూబ్స్లోకి డై వెళ్ళదు. సో దానివల్ల నెగిటివ్గా మనకి ట్యూబల్ బ్లాక్ అనే రిజల్ట్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం వల్ల మనము హెచ్ఎస్జీ రిపోర్ట్ చూసి ఐవీఎఫ్ అనే డెసిషన్ తీసుకోవద్దు. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి లాప్రోస్కోపీ అనే ఆప్షన్ ఉంటుంది. అనస్థీషియాలో పేషెంట్ కంప్లీట్గా రిలాక్స్గా ఉంటారు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి మిథిలిన్ బ్లూ డై పుష్ చేసి అప్పుడు మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది హెచ్ఎస్జీ రిపోర్ట్ కరెక్టా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ట్యూబ్స్లో కానీ పెల్విస్లో కానీ యూట్రస్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే లాప్రోస్కోపీలో అట్ ద సేమ్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్లియర్ డెసిషన్ తీసుకోవచ్చు. రిపోర్ట్స్ గురించి కానీ ఫర్టిలిటీ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా హొరైజన్ విమెన్ అండ్ ఫర్టిలిటీని కన్సల్ట్ చేయండి.